జాగోరే జాగో అంటూ మేము చేస్తున్న ప్రయత్నం కేవలం ఆలయం గుడి అని మాత్రం ప్రస్తావించకుండా అందులో ఎంతో మంది మహనీయులు ఇప్పుడు మన ముందు ఆశలు లేని ఇక్కడ అటువైపు ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో మంది మహాయజ్ఞంలో వారు సైతం అందులో పాల్గొనడం జరిగింది. అందులో ఈరోజు ఈ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కూడా అందరం కూడా అయ్యో ఏదో అయిపోతుంది అని మనం మాట్లాడుతూ ఉన్నామా లేదా చేతల్లో ఏమైనా చూపిద్దామా అని ఆ తరుణం చూస్తే సంవత్సరం నాటి మా ప్రస్థానంలో ఆ మైక్ ఆపేసింది. సంవత్సరం నాటి మా ప్రస్థానంలో దాదాపు 500 కోట్లు విలువ చేసే ఎండోమెంట్ ఆస్తులను పరిరక్షింపజేసే విధంగా మనం పనిచేయడం జరిగింది మిత్రులారా. ఇది చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన పాత బస్తీ అని చెప్తున్న ప్రాసెస్ ఉన్న మహానగరం ఇది తక్కువ భూమి అంటున్నాం. ఈరోజు పార్టీలకు అతీతంగా పెద్దలందరినీ పిలవడానికి కూడా ఒక కారణం అని పిలిచిన వెంటనే పెద్దలందరూ అంగీకరించి వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే ఒక ఏదైనా కూడా ఈ దేశంలో ఒక మార్పు రావాలంటే అవి ఆ పొలిటికల్ పార్టీస్ ఏవైతే పవర్లో ఉన్నాయో అటు పాలకవర్గం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వాళ్ళు తలుచుకుంటే అద్భుతమైన పాలసీస్ అడ్వకేసీస్ కనుక తీసుకొస్తే నిజంగా కూడా మళ్ళీ పునర్వైభవం మన ఆలయాలకి వస్తుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు మిత్రులారా. ఈరోజు మరి అన్నిటికీ అతీతంగా కూడా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షులుగా అలాగే మా భాయిసాబ్ గోపాల్ రాయ్ గారు ఉన్నారు, వారు అంతర్జాతీయ అధ్యక్షులు. మరి మేము ఒక మహాయజ్ఞంగా చేస్తున్నాము. ఈరోజు మీరు చూస్తుంటే బయట దేశాలకు వెళ్తే అన్నిటికీ అతీతంగా వారికి వారి మతము వారి ఆలోచన, కానీ ఈరోజు హిందువులుగా ఉన్న మనము అనేక విభేదాలతో అటు కులం కావచ్చు అటు పార్టీలు కావచ్చు విడిపోయి ఈరోజు సంఘటిత శక్తి లేకుండా మనం అల్లాడిపోతున్నాము. ఇది వెనక జరిగితే రానున్న రోజుల్లో మన రానున్న తరాలు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఇందాక చాలా అద్భుతంగా హరీష్ రావు గారు మాట్లాడారు, దానికి ముందు దత్తాత్రేయ గారు మాట్లాడారు, దానికి ముందు వాణిదేవి గారు, ఇలా చాలా మంది ప్రముఖులు చాలా మంది మాట్లాడారు. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇందాక నేను మీతో అన్నట్టుగా ఇదేదో ఒక మనం సమావేశానికి వచ్చాము వెళ్ళిపోయాం కాదు, మనకందరికీ ఒక బాధ్యత ఉంది. మన గుడి మన బలం. ఈరోజు దాన్ని నమ్మి మీరు వచ్చినందుకు అన్నిటికంటే ముఖ్యంగా ప్రకృతి సహకరించింది. ఈరోజు చాలా మంది మేము రావాలా వద్దా అనుకునే పరిస్థితుల్లో తప్పకుండా ఏదేమైనా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్న సంకల్ప బలంతోనే ఈ గుడి మన గుడి మన బలానికి బలం ఉందని ప్రకృతి సైతం మనతో నిల్చుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు మిత్రులారా. ఈరోజు అన్నిటికీ అతీతంగా కూడా అన్ని వదిలిపెట్టి మన దేశం పురోగతి, ఈరోజు మన దేశానికి వెన్నుముక్క మన సంస్కృతి ఆ సంస్కృతి నిలయమైన ఆలయాన్ని మనం పరిరక్షించుకుంటేనే దానికి మళ్ళీ పునర్భవం తెచ్చుకోగలిగితేనే మనకంటూ మన ఉనికి రానున్న తరాలకి కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నా మాట మన్నించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కొంతమంది పెద్దలకి ఇంకా మనం ఫెలిసిటేషన్ ఉంది, ఆనరింగ్ ఆఫ్ గురూస్ మన అలాగే ఈ 21 ఆలయాలకి సంబంధించి పెద్దలు కూడా వచ్చారు. సో టెంపుల్ కమిటీ నుంచి ఎవరైతే వచ్చారో వారందరూ స్వచ్ఛందంగా కూడా ముందుకు రండి. ఎందుకంటే చాలా మంది 10 మంది వచ్చారు. మీరు స్వచ్ఛందంగా ఈ 21 ఆలయాలు ఏదైతే మనం పనిచేసామో దయచేసి మీరు కూడా స్టేజ్ కట్టువైపు ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా మేము సత్కరించుకుంటాం. అలాగే గురువులు కూడా ఎవరైతే వచ్చారో కొంతమంది చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇంతమంది వచ్చారు, వారిని కూడా మేము సత్కరించుకుంటాం. ఎవరైనా సత్కారం పొందలేదంటే వారు కూడా రమ్మని మేము వినిపిస్తున్నాం. అలాగే హరీష్ రావు గారు పెద్దలు వాణిదేవి గారు వీళ్ళందరి సమఖ్యంలో కూడా మనం మన పార్ట్నర్షిప్స్ ఈరోజు మన గుడి మన బలం అనేసరికి ఏమేమి పార్ట్నర్షిప్స్ ఇస్తున్నామంటే 15 రంగాలలో మిత్రులారా. అటు ఏ గుడిలో అయితే మాకు ఐటీ కంపెనీ బెంగళూరు నుంచి వచ్చారు, ప్లీజ్ ఐఏ స్టేజ్ పేపర్, వీరు డిజిటల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాము. ప్రతి ఆలయం ఏ ప్రాంతంలో ఉందో మరుగున పడిపోయిందో జీర్ణస్థాయిలో ఉందో ఆ ఆలయాన్ని వెలికి తీసి ఈరోజు మేము బాగుపరుస్తాం. తర్వాత మళ్ళీ ఎవరు పరుస్తారు? ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్, ఒక డ్యూటీఫుల్నెస్ ఉండాలి మన ఆలయం పట్ల. అది కేవలం ఆలయం కాదు, ఒక రిలీజియస్ స్ట్రక్చర్ కాదు మిత్రులారా, అది మన వారసత్వ సంపద, మన అస్తిత్వం. అలాంటి అస్తిత్వాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు ఈరోజు టెక్నాలజీ కూడా వాడుతూ డిజిటల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం మేము. ఆ డిజిటల్ డేటాబేస్లో ఎవరైతే హిందూ భక్తులు ఆ ఒక ఆలయంలో అక్కడున్న స్థానికులు రిజిస్టర్ అవుతారో వారికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఈ డిజిటల్ డేటాబేస్ ద్వారా, అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మెడికల్ కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది, పెళ్లి సంబంధం ఉంది, డబ్బులు లేవు, డబ్బులు కావచ్చు, ఏది అడిగినా ఏ హిందూకి ఏ నెసెసిటీ ఉన్నా కూడా ఈ ఆలయం మన గుడి మన బలంలో ప్రతి ఆలయంలో గనక ఆ భక్తులు రిజిస్టర్ అవుతే వారికి ఖచ్చితంగా ప్రతి హిందువు ఒక హిందువుకి బంధువుగా మారే ఒక బలమైన ప్రక్రియ ఈ రోజు నాంది పలుకుతున్నాం మిత్రులారా. అదే మన గుడి మన బలం.
దానికి సంపూర్ణంగా అన్నిటికీ అతీతంగా ఎప్పుడైతే రాజకీయ పార్టీలు కూడా హిందుత్వం మన వారసత్వ సంపద, మన అస్తిత్వం అని నమ్ముతారో, మనం అందరం ఒక కార్యాచరణతో ముందుకెళ్తామో, దేశభక్తితో మాత్రమే ముందుకెళ్తామో అప్పుడు మన దేశం తప్పకుండా పురోగతి ఇస్తుంది, అభివృద్ధి పథకాల ముందుకెళ్తుందనే ఆలోచన చేస్తున్నాము. సో పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, స్టేజ్కి అటువైపు ఆశలున్న పెద్దలు కూడా రమ్మని చెప్తున్నాము. ఈరోజు మా పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ పార్ట్నర్షిప్ విత్ G Protex లిమిటెడ్ ఫ్రమ్ బెంగళూరు, వీఆర్ కొలాబరేటింగ్ విత్ దెమ్. అండ్ వారు మాకు పూర్తిగా అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే అనేక పథకాలు కూడా ఒక్కసారి మీరు ఈ డేటాబేస్లోకి వచ్చి రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బీసీ, ఎస్టీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా ఎన్నెన్నో కుల వర్గాలు ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయో, అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు కానివ్వండి, కేంద్రం ప్రకటించే పథకాలు కానివ్వండి, ఆటోమేటిక్గా అమలయ్యే పరిస్థితిని వీఆర్ డిజైనింగ్ దట్ మాడ్యూల్ ఫర్ ద పీపుల్. వీఆర్ డిజైనింగ్ దట్ మాడ్యూల్ ఫర్ అక్కడ డివోటీస్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వెళ్ళే విధంగా ఈ డిజైన్ చేస్తున్నాం. ఐ థింక్ ఐఎమ్ రైట్ మిస్టర్ మాడిక్వేలుజీ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ పార్ట్నర్స్ ఆల్సో. సార్ ఎస్ సార్, వి విల్ టెల్. సో అలాగే లీగల్ గోపాల్ శర్మ గారు ఎక్కడున్నారు, మన హైకోర్టు అడ్వకేట్, అలాగే నాగరాజు గారు, ఇలా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో కూడా మనం లీగల్గా కూడా ఎవరైనా లీగల్గా అంటే కూడా ఇప్పటికీ కూడా కష్టపడుతున్న పరిస్థితి. సో అట్లా లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా వరకు లీగల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మెడికల్ పరంగా కూడా చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్, హాస్పిటల్స్ మాతో టైఅప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఒప్పందం చేశారు. అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా అక్కడ రిజిస్టర్ అయితే తప్పకుండా పెద్ద ఎత్తున డిస్కౌంట్స్ కూడా మేము ప్రకటించబోతున్నాము. అలాగే మీరు చూస్తే ఎడ్యుకేషన్, మనకి ఉదయ గారు గురుకుల్ అకాడమీ, అమ్మ మీరు ఒకసారి, సో వారు అద్భుతంగా పిల్లల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దే ఆ గురుకుల్ అకాడమీ, తర్వాత ఫైన్ ఆర్ట్స్ నుంచి వాగ్దేవి, తర్వాత సనాతన డాల్స్, ఇలా నేను ఒక్కటి కాదు 15 మంది. అండ్ సంకల్ప ఫౌండేషన్, మిస్టర్ రాజశేఖర్ రెడ్డి, సంకల్ప, దే ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ వర్క్ సార్. ఇప్పటి వరకు కూడా 500 కోట్లకి సంబంధించి భారతదేశం అంతా జీర్ణోద్ధ స్థాయిలో ఉన్న వాళ్ళు ఫండ్ రైజ్ చేసి, అంటే దే హ్యావ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ వేర్ దే ట్రై టు గివ్ ఫండ్ టు దీస్ కైండ్ ఆఫ్ టెంపుల్స్. సో దే ఆర్ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్. వాళ్ళు దే ఆర్ పార్ట్నరింగ్ విత్ అస్. సో ఇలా అనేక రంగాల్లో 15 రంగాల్లో నిష్ణాతులైన వారు, డాక్టర్ ఎస్పి భారతి గారు వారి యొక్క నృత్య కళాశాల నుంచి వాళ్ళు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సురభి థియేటర్, అంతరించిపోతున్న కళలకు కూడా మనం ప్రతి నెల ప్రదర్శనలు ఇవ్వబోతున్నాము ఆలయ కేంద్రంగా. ఇలా ఒకటి కాదు, ఒక హోలిస్టిక్ అప్రోచ్తో, ఒక కంప్లీట్ అప్రోచ్తో, ఒక 360 degrees డైమెన్షన్తో మనకి ఏది అవసరం ఉన్నా, ఎటువంటి సపోర్ట్ అయినా, నాకు ఇది కావాలి, నా పిల్లకి పెళ్లి కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, ట్రైనింగ్ కావాలి, యూ నేమ్ ఇట్, ఇట్స్ దేర్ మిత్రులారా. సో అదే మన గుడి, మన బలం. టుడే వీఆర్ లాంచింగ్ amidst of all the dignitaries today. Thank you.